Hi, this is Varun and welcome to our channel Akhila Varun. So నిన్న నైట్ నేను అకి అనుకున్నాం మాల్దీవ్స్కి వచ్చి ఆల్మోస్ట్ లైక్ 10 days అవుతుంది. ఇక్కడ ఫుడ్ బ్లాగ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. సో ఈరోజు మోస్ట్లీ ఫుడ్ బ్లాగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాం. బట్ మార్నింగ్ కొద్దిగా లెక్కగానే ఇక్కడ వర్షం పడడం స్టార్ట్ అయింది. సో ఇక్కడే వెయిట్ చేస్తున్నాం ఫుడ్కి వెళ్ళడానికి. యాక్చువల్లీ అక్కి పడుకుంది, ఇంకా లెగలేదు. సో మనం కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి డైనింగ్ ఏరియాకి వెళ్ళాలి. అక్కడ కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ అక్కికి ఫుడ్ తీసుకొద్దాం. కొద్దిగా వర్షం పడుతుంది, బట్ పర్లేదు అనుకొని వెళ్తున్నాను. హోప్ఫుల్లీ బ్రేక్ఫాస్ట్లో ఏదైనా సంథింగ్ బాగానే ఉంటుంది. అండ్ ఇది మార్నింగ్ లేవగానే వ్యూ ఇలా ఉంటుంది బీచ్ బంగ్లోస్ దగ్గర. చాలా బాగుంది కదా. అండ్ ఆల్సో కొంచెం గాలి వస్తుంది. ఐ హోప్ యూ డోంట్ మైండ్. జనరల్గా అయితే బుఫేస్లో ఏంటి అంటే డైలీ అట్లీస్ట్ 1 ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. లంచ్లో కానీ డిన్నర్లో కానీ వాళ్ళకి ఒక 3-4 ఐటమ్స్, అంటే పప్పు కానీ మష్రూమ్ కర్రీ కానీ ఆర్ లేకపోతే మటర్ పన్నీర్, అలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి లంచ్ అండ్ డిన్నర్లో మోస్ట్లీ రోటీస్ కానీ చపాతీస్ కానీ పెడతారు. లంచ్లో అది ఉండదు. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియన్, వేరే తినాలనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే స్పగెటీ చాలా ఇష్టం. సో స్పగెటీ అక్కడ లైవ్లో చేసిస్తారు. ఆల్సో బీఫ్, పోర్క్ ఇలా కూడా వాళ్ళు డిఫరెంట్ ఐటమ్స్ పెడుతున్నారు. ఈ ఐలాండ్ కంప్లీట్గా ఎక్కడ చూసినా ఈ చెట్లు అయితే ఉంటాయి. సో ఇదొకటి బాగుంది, చాలా న్యాచురల్గా. ఎయిర్ మాత్రం చాలా ప్యూర్ ఉంది. పెద్ద పొల్యూషన్ అది ఇది ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచి ప్లేస్ ఇది. మనం డైవింగ్ సెంటర్ ముందు నుంచి చూడలేదు కదా, ఇదే డైవింగ్ సెంటర్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పోర్టింగ్ ఏరియా. సో వీళ్ళు డైవింగ్ సెంటర్ కానీ స్పోర్టింగ్ ఏరియాకి కానీ రావాలి అంటే ఇక్కడికే రమ్మనే వాళ్ళు. ప్రస్తుతానికి క్లోజ్ ఉంది. ఇక్కడ ఫుడ్కి వెళ్ళేటప్పుడు మాత్రం క్వారంటైన్ రూల్స్ డెఫినెట్గా పాటించాలి. ఎందుకంటే వీళ్ళు మాస్క్ లేకపోతే కనీసం లోపలికి కూడా రానివ్వరు. వీళ్ళు అక్కడ వెళ్ళేటప్పుడు శానిటైజర్ అయితే ఇస్తున్నారు. బ్రేక్ఫాస్ట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నట్టు బ్రెడ్, టోస్ట్ అలా సింపుల్గా ఎవరైనా తినాలనుకున్నా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అమెరికన్ బ్రేక్ఫాస్ట్ లాగా ఎవరైనా తినాలి అనుకుంటే ఇక్కడ డోనట్స్, స్క్రాంబుల్డ్ ఎగ్స్ అండ్ ఆల్సో క్రోసాన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి బుఫేలో. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు సాంబార్ అండ్ బోండా పెట్టారు. బట్ మేము ఉన్నన్ని రోజులు ఇక్కడ దోశ, ఉప్మా, పెసరట్టు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదో ఒక ఇండియన్ ఐటమ్ అయితే బుఫేలో ఎప్పుడూ ఉంది. ఇక్కడ స్క్రాంబుల్డ్ ఎగ్స్, బీఫ్, పోర్క్, సాసేజ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా బ్రేక్ఫాస్ట్ బుఫేలో ఉన్నాయి.
మీరు చూస్తున్నట్టు ఈ డైనింగ్ ఏరియా అంతా ఒక కలర్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు. చాలా బాగుంది చూడ్డానికి. ఆ లైటింగ్స్‌లో ఈ వైట్ కలర్ డైనింగ్ ఏరియా అంతా చూడ్డానికైతే చాలా బాగుంది. ఈ బుఫేలో ఇంకో సెక్షన్ కూడా ఉంది. ఇక్కడ ఫ్రూట్స్, సలాడ్స్‌తో పాటు డెజర్ట్ సెక్షన్ కూడా ఇక్కడే ఉంది. దీంట్లో కూడా మీరు చూస్తున్నట్టు చాలా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా టేస్టీ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఎవరైనా సింపుల్‌గా మిల్క్ అండ్ ఓట్స్ తినాలి అనుకుంటే బ్రేక్‌ఫాస్ట్ లాగా అవి కూడా ఈ బుఫేలో అవైలబుల్ ఉన్నాయి. సడన్‌గా వర్షం స్టార్ట్ అయింది. అందుకే ఈ బార్ ఏరియాలోకి వచ్చాను. మీకు కూడా ఒకసారి ఈ బార్ ఏరియా ఎలా ఉందో చూపిస్తాను. సో బార్‌లో ఏంటి అంటే ఇక్కడ ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మనకి డ్రింక్స్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యే ప్యాకేజ్ అయితే ఒకటి ఉంది. బట్ మేము అది తీసుకోలేదు. దానికి ఆ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం కొన్ని ఫ్రీ డ్రింక్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఇక్కడ పే చేయాలి. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ వర్షం అయితే చాలా పడుతుంది. వెయిట్ చేస్తున్నా ఇంకా. ఈ రిసార్ట్‌లో ఎక్కడ చూసినా ఏదో ఒక దగ్గర మాత్రం డెఫినెట్‌గా ఇలా ఆర్టిస్టిక్‌గా ఏదో ఒకటైతే డెఫినెట్‌గా కనిపిస్తుంది. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇది బార్ ఏరియా, బార్ కౌంటర్. ఇప్పటికైతే ప్రస్తుతానికి క్లోజ్ ఉంది. సో ఇక్కడ ఎవరూ లేరు. నాకు తెలిసి వీళ్ళు అరౌండ్ లైక్ 10 నుంచి 12 మధ్యలో స్టార్ట్ అవుతారు. మాల్దీవ్స్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఉంది. అదేంటో అర్థం కావట్లేదు కానీ వీళ్ళ బట్టలు కానీ లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్, వీళ్ళు యూజ్ చేసుకునే ఐటమ్స్ ఇలా ఫ్రేమ్ కట్టించుకుంటున్నారు అక్కడక్కడ. నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి వర్షం తగ్గింది. సో రూమ్కి వెళ్తున్నాను. రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రిలాక్స్ అయ్యి లంచ్ టైంలో నేను అక్కి ఇద్దరం కలిసి లంచ్కి వెళ్తాం. బ్యాక్. నన్ను మిస్ అయ్యారా? చాలా ఎండ కొడుతుంది, అందుకే అంబ్రెల్లా పెట్టుకొని వెళ్దాం. సో నేను అక్కి ఇద్దరం ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం.
అక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయో ఎలా ఉన్నాయో చూస్తాం. అండ్ మార్నింగ్ వెళ్ళిన సేమ్ ప్లేస్కి ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి లంచ్ తినడానికి. అండ్ లంచ్ అనే కాదు, డిన్నర్ కూడా సేమ్ ప్లేస్లో. మార్నింగ్ వచ్చిన రూట్ కాకుండా ఇప్పుడు వేరే రూట్లో వెళ్తున్నాం. అంటే రూట్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. మార్నింగ్ ఏంటంటే బీచ్ బంగ్లోస్ వెనకాల నుంచి వెళ్ళినాం, సో దట్ లైక్ బీచ్ కనిపిస్తుండే. ఇప్పుడు ఏంటంటే ముందు నుంచి వెళ్తున్నాం. అక్కి చెప్పింది కదా, ఇట్లా చెట్టుతో పాటు అకామిడేట్ చేశారు, చెట్లు కొట్టేయకుండా. ఇక్కడ మీరు చూసారా, ఈ బీచ్ బంగ్లో చెట్టు అలాగే ఉంది, చెట్టు కట్ చేయలేదు. ఆ చెట్టుని దాంట్లో పెట్టేసి పిల్ కట్టారు చుట్టూ మొత్తం. లంచ్లో అండ్ డిన్నర్లో బుఫే పెద్దగా డిఫరెంట్గా ఏమి ఉండదు, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. అంటే ఐటమ్స్ డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటాయి, బట్ చూడ్డానికి బుఫే చాలా సింపుల్గా అండ్ సిమిలర్గా ఉంటుంది. అందుకని మీకు కూడా బోర్ కొట్టకుండా లంచ్ డిన్నర్ ఒకేసారి కలిపి చూపిస్తున్నాము. లంచ్లో అండ్ డిన్నర్ బుఫేలో ఒకటి ఏంటి అంటే, ఇండియన్ అంతా ఒక సైడ్ ఉంటుంది అండ్ ఇండియన్ కాకుండా వేరే క్యూజైన్ అంతా ఒక సైడ్ ఉంటుంది. సో మనకు కూడా కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తుంది డిఫరెంట్ సైడ్. ఇక్కడంతా మీట్, చికెన్, బీఫ్, పోర్క్ మార్నింగ్ చెప్పినట్టు అలాగే డిఫరెంట్ సైడ్లో అవన్నీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లైవ్ బార్బిక్యూ కూడా ఉంది. వీళ్ళని అడిగితే వీళ్ళు మనకి గ్రిల్ చేసిన ఐటమ్స్, ఆమ్లెట్, స్పాగెటీ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మనకి లైవ్లో చేసిస్తారు. మార్నింగ్ లాగానే సూషీ, సలాడ్ అండ్ ఆ డిఫరెంట్ సెక్షన్ డెజర్ట్స్తో పాటు అంతా సపరేట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తుంది కూడా ఆ సెక్షనే. ఇక్కడంతా ఇండియన్ సెక్షన్ ఉంది, అంటే ఇండియన్ క్యూజైన్. రైస్, పాపడ్స్, డిఫరెంట్ కర్రీస్, చపాతీ, రోటీ ఇలా ఏమున్నా కానీ ఈ సైడ్ పెట్టారు. ఐటమ్స్ అయితే చాలా టేస్టీ ఉన్నాయి. సో నాకు అక్కికి అయితే చాలా నచ్చాయి కూడా.
ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా చాలా టేస్టీ ఉన్నాయి. సో నైట్ కూడా డిన్నర్ కోసం స్టార్ట్ అయ్యాం జస్ట్ ఇప్పుడే. ఆల్మోస్ట్ లైక్ 8 o'clock ఆర్ 8:30 అవుతుంది ఇప్పుడు. అసలు ఏం కనిపించట్లేదు. కొంచెం ట్రై చేసా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు తీద్దామని, కానీ ఇక్కడైతే అసలు చీకట్లో ఏం కనిపించట్లేదు. ఒకేసారి డిన్నర్ బుఫేని వ్లాగ్ చేస్తాను ఇంకా. సో హోటల్ వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి టైం కంటే ముందే లోపలికి వచ్చాము, ఇంకెవరు లోపలికి రాకముందే. సో డిన్నర్ కొంచెం అన్ని ఐటమ్స్ లేవు అనుకుంటా, బట్ ఉన్నంత వరకు అయితే వీడియోస్ తీస్తా. లంచ్లో లాగానే సేమ్ ఇండియన్ క్యూజైన్ అంతా ఒక సైడ్ పెట్టారు, అండ్ వేరే క్యూజైన్ అయితే ఇంకా డిఫరెంట్ సైడ్ ఉంది డిన్నర్లో కూడా. లంచ్లో చూసినట్టు సూషీ సెక్షన్ అండ్ డెజర్ట్ సెక్షన్ సపరేట్ ఉంది డిన్నర్లో కూడా. ఇదంతా ఒక డిఫరెంట్ సైడ్ ఉంది. మా డిన్నర్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. సో ఈ వీడియో ఇంకా ఎండ్ చేస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.